హాయ్ ఫ్రెండ్స్, నేను నిన్న సాయంత్రం ఎగ్ బజ్జీ చేశాను ఈవినింగ్ స్నాక్స్గా. అయితే ఇవి ఒక్కొక్కసారి నూనెలో డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు పేలుతున్నట్టు అనిపిస్తాయి. అలా కాకుండా ఈ వీడియోలో చెప్పాను, ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ ఎగ్స్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక కప్పు శనగపిండిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత కారము, ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా, కొంచెం ఓమా వేసుకొని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని ఒక 15 నిమిషాలు అట్లా పక్కన పెట్టేసుకోండి. వేరొక బాండీలో 1 స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఫస్ట్ ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని అందులో ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టుకొని వేయించుకోవడం వల్ల ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు పేలకుండా చాలా బాగా వస్తాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని అన్నీ డీప్ ఫ్రై చేసుకోవడమే. ఎగ్ బోండా అంటే చాలామంది ఇష్టపడి తింటారు. పిల్లలైతే ఇంకెక్కువగా ఇష్టపడి తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.